పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఈ 1000 స్తంభాల గుడి. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చనామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట దైవంగా ఉన్నాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరారుతూ చూపర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖ మంటపానికి ఉత్తరాభిముఖంగా ఉన్న నందీశ్వరుడి విగ్రహం నల్లరాతితో మలచబడి కళ్యాణ మంటపానికి మరియు ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న శ్రీమూర్తులు మరియు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపర్లను ఆకర్షిస్తుంది. కళ్యాణ మంటపం మరియు ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు వచ్చింది. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఇక్కడ ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రుల్లో భక్తుల రద్దీ ఇక్కడ అధికంగా ఉంటుంది. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని కలిగిస్తుంది. వరంగల్ దుర్గంగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు కోట 13వ శతాబ్దము నాటిది. కోట నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన గణపతిదేవ చక్రవర్తి క్రీస్తు శకం 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె అయిన రాణి రుద్రమదేవి క్రీస్తు శకం 1261వ సంవత్సరంలో పూర్తి చేసింది. చరిత్ర ప్రకారం ఈ కోటకు 3 ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. మొదటి ప్రాకారాన్ని ధరణికోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది.
రెండవ ప్రాకారంలో ఉన్న రాతి కోట గ్రానైట్ రాళ్లతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిలా నిర్మితమైనవి. ప్రతి ప్రాకారానికి వెలుపల వెడల్పాటి లోతైన కందకాలున్నాయి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలున్నాయి. ఇలాంటి 4 ద్వారాలతో ఈ కోట 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది. స్వయంభూ శివాలయం కోట మధ్యలో నిర్మించబడి ఉన్నది. ఖండములై పడి ఉన్న చతుర్ముఖ లింగము ఆలయములోని మూల విరాట్. ఆలయ ప్రాకారమునకు వెలుపల 4 దిశల 4 కీర్తి తోరణాలున్నాయి. ఆలయం పూర్తిగా ధ్వంసం చేసిన తురుష్కులు తోరణములను మాత్రం విడిచిపెట్టారు. క్రీస్తు శకం 1296లో దేవగిరి స్వాధీనము తరువాత తుగ్లక్ సుల్తాన్ల కన్ను ఆంధ్రదేశంపై పడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయ ద్వేషాలకు కారణమైంది. క్రీస్తు శకం 1310లో మాలిక్ కాఫర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతి గోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనం చేసి అమాయక ప్రజలను వధించటం మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని ఎనలేని సంపదను 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రాన్ని అప్పగించాడు. క్రీస్తు శకం 1321లో గియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు అయిన ఉలూగు ఖాన్ను ఓరుగల్లుపై దాడికి పంపుతాడు. ఇతడే చరిత్రలో మహమ్మద్ బిన్ తుగ్లక్గా కనిపిస్తాడు. విరోచితంగా పోరాడిన ప్రతాపరుద్రుడి సైన్యం ధాటికి తట్టుకోలేక మరియు ఆ సమయంలో వ్యాపించిన మహమ్మారి వల్లను 6 నెలల ముట్టడి తర్వాత ఉలూగు ఖాన్ వెనుదిరుగుతాడు. ఉలూగు ఖాన్ రెట్టించిన ఉత్సాహంతో బలీయమైన సైన్యంతో క్రీస్తు శకం 1323లో మరలా దాడికి వస్తాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలను ఎదుర్కొంటాడు. తురుష్కుల సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతుల వల్ల, బలీయమైన అశ్విక దళం వల్ల, తెలుగు నాయకుల అనైక్యత వల్లను పరాజయము తప్పలేదు. ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమనాయుడు బందీలవుతారు. వారిని ఢిల్లీ తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమనాయుడు ఇస్లాం మతంలోకి మార్చబడి మాలిక్ మక్బూల్గా పేరు మార్చుకుంటాడు. ఉలూగు ఖాన్ ఓరుగల్లును దౌలతాబాద్ అధిపతిగా ఉన్న మాలిక్ బర్హానుద్దీన్ ఆధీనంలో ఉంచి ఢిల్లీకి మరలుతాడు.
ఓరగల్లు పేరు సుల్తాన్పూర్ అని మార్చబడింది. స్వయంభూ దేవాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది. ప్రాకారము, గర్భగుడి, ఆస్థాన మంటపము నేలమట్టము చేయబడ్డాయి. కోట కేంద్ర స్థానంలో 3 కట్టడాలు నిర్మించబడ్డాయి. అవి కుష్ మహల్, జామీ మసీద్. ఈ కట్టడాలకు గుడిరాళ్ళు, స్తంభాలు విరివిగా వాడబడ్డాయి. తోరణాలు మాత్రం వదిలివేయబడ్డాయి. కుష్ మహల్ 6 మీటర్ల మందము గల గోడలతో కట్టబడిన పొడవాటి కొలువు కూటమి. తుగ్లకాబాద్ కోటలోనున్న గియాజుద్దీన్ తుగ్లక్ మహల్లోని దివానీ ఆమును అనుసరించి కుష్ మహల్ కట్టబడింది.